హలో అందరికీ, ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు నేను ఒక చిన్న గ్యాడ్జెట్ అన్బాక్స్ చేయబోతున్నాను. రీల్స్ మరియు వీడియోలు షూట్ చేయడానికి ఒక వీడియో స్టాండ్ తీసుకున్నాను. ముఖ్యంగా ఇది బడ్జెట్లోనే దొరికింది, అందుకే ట్రై చేయాలని అనిపించింది. మనం కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఖరీదైన ఎక్విప్మెంట్సే అవసరం లేదు. ఇలాంటి చిన్న బడ్జెట్ గ్యాడ్జెట్తో కూడా వీడియోస్ తీసుకోవచ్చు. ఇదిగో బాక్స్, అన్బాక్స్ చేసేద్దాం. ఇదిగో మన వీడియో స్టాండ్. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ చాలా యూస్ఫుల్గా ఉంది. మొబైల్ వల్ల నేను వీడియోలు ఎక్కువగా రికార్డ్ చేయాలని అనుకుంటున్నాను. మొబైల్ని చేతిలో పట్టుకొని షూట్ చేస్తే స్టేబుల్గా ఉండదు, అందుకే ఒక వీడియో స్టాండ్ కొనాలి అనిపించింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఈ స్టాండ్ని బడ్జెట్లో తీసుకున్నాను. చాలామంది కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఖరీదైన కెమెరా, ఎక్విప్మెంట్ అవసరమని అనుకుంటారు. కానీ నిజానికి సింపుల్ మొబైల్ ప్లస్ చిన్న స్టాండ్తో కూడా మంచి వీడియోలు చేయొచ్చు. చూడ్డానికి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, అలాగే ఫోల్డ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది. ఇక్కడ మొబైల్ పెట్టుకొని హోల్డర్ ఉంది. మొబైల్ని ఇలా ఫిక్స్ చేసి మనకు కావలసిన యాంగిల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టాండ్తో ఏమవుతుందంటే మన వీడియోలు చాలా స్టేబుల్గా వస్తాయి. రీల్స్, యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ క్లాసులు, వ్లాగ్స్ అన్నింటికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే మొదట పెద్ద ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం లేదు. చిన్న బడ్జెట్ గ్యాడ్జెట్లో మొదలు పెట్టండి, అది మీకు చాలా మంచిది. మొదట ఈ స్టాండ్ని పూర్తిగా ఓపెన్ చేయాలి. ఇది ఫోల్డ్ చేసి పంపిస్తారు కాబట్టి ముందుగా లెగ్స్ని స్లోగా ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ లెగ్స్ని స్టేబుల్గా నిలబడేలా సెట్ చేయాలి. మనం సరిగ్గా సెట్ చేయకపోతే స్టాండ్ స్టేబుల్గా ఉండదు. ఇప్పుడు ఈ పై భాగంలో ఉన్న మొబైల్ హోల్డర్ని ఫిక్స్ చేయాలి. ఇది కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఈ సమయంలో నాకు కొంచెం కష్టం అనిపించింది, అందుకే నేను నా ఫ్రెండ్ని పిలిచాను. మేమిద్దరం కలిసి స్టాండ్ని సరిగ్గా ఫిక్స్ చేసుకున్నాం. కొన్ని స్క్రూలు టైట్ చేయాలి, కొన్ని పార్ట్స్ సెట్ చేయాలి. ఇప్పుడు స్టాండ్ పూర్తిగా రెడీ అవుతుంది. ఇప్పుడు మొబైల్ హోల్డర్ని పెట్టవచ్చు. ఇలా మొబైల్ని పెట్టిన యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు కావలసిన హైట్లో మరియు యాంగిల్లో మార్చుకోవచ్చు. ఇది ఉపయోగించడం వల్ల వీడియో చాలా స్టేబుల్గా వస్తుంది. రీల్స్ షూట్ చేయడానికి, యూట్యూబ్ వీడియోలు రికార్డ్ చేయడానికి, లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది స్టాండ్ కంటే పజిల్ లాగా ఉంది. ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలో కొంచెం టైం పడుతుంది. ఇది స్టాండ్ ఫిక్స్ చేస్తున్నానో లేక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఇది ఫిక్స్ చేస్తుంటే తెలుస్తుంది. ఇది ఫిక్స్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో చేసిన DIY వీడియోలు గుర్తొస్తున్నాయి. ఇది ఇక్కడ ఫిట్ అవ్వాలి, కానీ ఇది కూడా నా లాజికల్ కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ యాంగిల్లో సెట్ చేస్తే నేను కూడా యూట్యూబర్లా కనిపిస్తానేమో. దేవుడా, స్టాండ్ ఫిక్స్ చేయడం కంటే వీడియో ఎడిట్ చేయడం ఈజీగా అనిపిస్తుంది. ఈ స్క్రూ టైట్ చేస్తున్నప్పుడు నా కాన్ఫిడెన్స్ కూడా టైట్ అవుతుంది. ఇది పని చేయకపోతే స్టాండ్ కాకుండా మనల్ని రీసెట్ చేయాలి. ఇది ఎత్తు పెంచితే నేను కూడా కొంచెం ప్రొఫెషనల్ యూట్యూబర్లా కనిపిస్తానేమో. ఇది ఫిక్స్ చేయడానికి 5 నిమిషాలు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇది ఒక ఫుల్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఈ రింగ్ లైట్ పెడితే వెంటనే వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్టాండ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు లైటింగ్ కూడా సెట్ చేసేసాను. లైటింగ్ బాగా ఉంటే వీడియో క్వాలిటీ కూడా బాగా కనిపిస్తుంది. రింగ్ లైట్ ఉంటే చాలా బాగుంటుంది, లేకపోతే విండో దగ్గర న్యాచురల్ లైట్ కూడా సరిపోతుంది. లైట్ సరిగ్గా ఉంటే మనం కూడా కొంచెం సినిమా హీరోయిన్లా కనిపిస్తాం. సరే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్లో ఫాలో అవ్వండి.